చాలామంది మైండ్ అనేది డిస్టర్బ్ అయ్యి కంట్రోల్ తప్పుతుంది అంటారు. అప్పుడు ఫ్రెండ్స్ ఇలా చేయండి. మనం సంతోషంగా జీవించేందుకు కొన్ని పనులు కూడా చేస్తూ అప్పుడప్పుడు తెలియకుండానే మంచిగా ఉన్న లైఫ్ మంచిగా లేకపోయి ఏదో జరిగిద్దని భయంతో డిప్రెషన్‌కి గురవుతూ అంతా బానే ఉన్నా ఏదో అట్లా ఉంటాము. ఒకలా బాలేపోయినా ఎళ్తారు. మంచిగా ఉన్న అలా కొంతమంది డిప్రెషను, మనసు సరిగ్గా ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే మన మనసు నియంత్రణ ఏర్పడి సంతోషంగా జీవించేందుకు మనం కొన్ని చిట్కాలు పాటించాలి ఫ్రెండ్స్. అవి ఏంటో చూద్దాము. ఎందుకంటే కొందరి మనసు అనేది ప్రతికూల భావంతో నిండిపోతే, మరి కొందరి మనసు అనేది ఎప్పుడు అనేది స్థిరత్వం ఉండదు. వాళ్ళు అటు ఇటు అన్నట్టుగా ఆలోచించి పని మీద దృష్టి పెట్టరు. కొందరేమో నిత్యం అతిగా ఆలోచించి ఏదో చెడు జరుగుతుందని కొంత టెన్షన్ పడతారు. అట్లా 2 టైప్స్ ఉంటారు. కాబట్టి ఇలా కోతిలా కుప్పిగంతులేసేటువంటి మనస్సుని మీద మనం మ ఏంటంటే పనిపై శ్రద్ధ పెట్టలేక, లక్ష్యాన్ని చేరుకోలేక, మన అపజయాలు కూడా మనం పాలవుతాము. కాబట్టి వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలో చూద్దాం. వాస్తవంలో బతకాలి ఫ్రెండ్స్ ఫస్టు. చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా మనసును దానిపై లగ్నం చేయాలి. ఏ పని చేయకపోతే ఏంటంటే మనకి ఇలాంటి ఆలోచనలే వస్తాయి. చుట్టూ ఉన్న పరిసరాలపైనన్నా దృష్టి పెట్టాలి. అంటే చెట్ అంటే ఏదైనా నేచర్ దగ్గరికెళ్ళడం, వాటిని చూడటం చేయండి. ఇలా మనసు బిజీగా ఉండితే అది కొంచెం కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం మైండ్‌ని ఎప్పుడు ఫుల్‌ఫిల్‌నెస్ చేసుకోవాలి. అప్పుడేంటంటే మన మనసు మాట వినని పలుమార్లు గట్టిగా ఊపిరి పీల్చుకొని వదలడం, పరిసరాలపై దృష్టి మళ్లించడం, మనకేం కాదు అని పదే పదే మనల్ని మనం చేసుకుంటే మనకేంటంటే ఆ క్షణం ఉన్న ఆలోచనలు కొంచెం తగ్గుతాయి. మనసు కూడా ప్రశాంతమవుతుంది. ఏంటంటే మనకు బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇలా అనుకోండి ఫ్రెండ్స్. మనసు అదుపు తప్పినప్పుడు నంబర్స్‌ని లెక్కపెట్టుకోండి. 5, 2, 3, 2, 1 అలా నంబర్స్‌ని కౌంట్ చేస్తే మనకు పరిసరాల్లో చూడగలిగిన వస్తువులను చూస్తూ, చేత్తో తాగుతూ, మనకి నెగెటివ్ ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో వాటిని కంట్రోల్ చేసుకుంటూ మనసుని నియంత్రణలోకి ఉంచుకోండి. ఇంకా ఇలా చేస్తూ మనం ఏంటంటే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ ఏంటంటే చేయడం వల్ల బ్రీతింగ్ శ్వాస పైన దృష్టి పెడితే కూడా మనకు మంచి ఫలితం శ్వాస పైన మనసును కేంద్రీకరిస్తూ పలుమార్లు గాలి పీల్చి వదిలితే మనకి కొంచెం రిలీఫ్ వస్తది ఫ్రెండ్స్. కాబట్టి మన మనసు ఎప్పుడైనా సరే కుదుటగా లేనప్పుడు, నెగెటివ్ ఆలోచనలొచ్చినప్పుడు మనం ఇలా చేయండి. రోజుకొక షెడ్యూల్ వేసుకోండి. దాని ప్రకారం ఇలా షెడ్యూల్ ఫాలో అవ్వండి. దాని ద్వారా కూడా కొంచెం తగ్గుతుంది. ఇంకా ప్రతికూల ఆలోచనలు కొంచెం గూడా రానివ్వద్దు మన మైండ్. మనసులో వచ్చే ఆలోచనకు అక్షర రూపం ఇవ్వడం కూడా మనకేంటంటే నెగెటివ్ రాకుండా పాజిటివ్ వచ్చి వాటిని పనులు చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. నిత్యం ధ్యానం చేయండి ఫ్రెండ్స్. అంటే మెడిటేషన్ మనకలా ఆ టైంలో అలా అనిపించినప్పుడల్లా ధ్యానం చేస్తూ ఉంటారు. మరీ కంటిన్యూగా 1 డే మొత్తం మూడ్ అలా ఉన్నా ఎక్కువ మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మనకు మైండు అనేది కొంచెం రిలాక్స్ వస్తుంది. ఇంకా ధ్యానం చేసేటప్పుడు మనసులో వచ్చే ఆలోచనలపై స్పందించకుండా ఎప్పుడు వేరే బ్రీతింగ్ మీద కాన్సంట్రేషన్ చేసి ఒక ఒక నేచర్‌లోకి వెళ్ళినట్టు అలా రి ఒక మంచి పాజిటివ్ ఆలోచనతో మెడిటేషన్ చేసుకుంటే మనకి ఇలా మనసు అనేది ఇంకా ఆధ్యాత్మిక మన ప్రేయర్ ఏదన్నా మనకిష్టమైన దేవుడిని తలుచుకొని మెడిటేషన్ పూజలాగా చేసుకొని ధ్యానం చేసుకున్న మనకు మనసు అనేది ఎప్పుడైనా సరే నెగెటివ్ ఆలోచనలొచ్చి మనగా మన మన మైండ్ మన కంట్రోల్‌లో ఉన్నప్పుడు ఇలా చేయండి ఫ్రెండ్స్. మన మనసు అనేది అదుపు తప్పకుండా మనం చూసుకోవచ్చు.